యమునా నది క్లీనప్, యమునా నది ప్రక్షాళన. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ పార్టీ గెలిస్తే చేస్తానన్న వాళ్ళ హామీ, వాళ్ళ మేనిఫెస్టో. ఇది ఢిల్లీలో ఆ పార్టీ ఇంకా ప్రభుత్వాన్ని స్థాపించకముందే ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ డిసైడ్ కాకముందే ఆల్రెడీ దీనికి సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయి. ఢిల్లీ అనేది రాష్ట్రం పూర్తి స్థాయి స్టేట్ హోదా లేదు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నరు అండ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గవర్నమెంట్ పరిపాలన రూలింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పనులు స్టార్ట్ అయ్యాయి, ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి. అండ్ కమింగ్ టు యమునా నది, యమునా రివర్ అనేది గంగా నది యొక్క ఉపనది. ఇది హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. మరి ఢిల్లీలోనే ఈ నదిని ఎందుకు ప్రక్షాళన చేయాలనుకుంటున్నా అంటే, ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాలుష్యం చేత ఢిల్లీలో యమునా నది కొంచెం కాలుష్యం జరిగింది కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాలి, దీన్ని క్లీనప్ చేయాలని బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో చెప్తుంది. అండ్ ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రధాన మేనిఫెస్టో ఇదే కాబట్టి. అండ్ ఢిల్లీలో ఆ పార్టీ గెలిచిన తర్వాత చాలామంది ఢిల్లీలో యమునా రివర్ ఎప్పుడు క్లీనప్ స్టార్ట్ చేశారని చాలామంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ పార్టీ ఇంకా ప్రభుత్వం స్థాపించకముందే ఈ క్లీనప్ పనులు స్టార్ట్ చేసింది. మొత్తం ఢిల్లీలో యమునా నది క్లీనప్ పూర్తి కావాలంటే, ప్రక్షాళన కావాలంటే 3 సంవత్సరాల టైం పడుతుందని చెప్తున్నారు. అండ్ ఇంకా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడాలి, వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరు డిసైడ్ కావాలి. ఆ తర్వాత ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడతా ఈ రివర్ క్లీనప్ పనులు అనేది చాలా వేగవంతం అవుతాయి. సో దిస్ ఈస్ అప్డేట్ యాజ్ ఆఫ్ నౌ.